హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో తరచుగా కనిపించే ఒక గడ్డి మొక్క అండి. దీన్ని గడ్డి చామంతి, గాయపాకు, పలకాకు, ముఖ్యంగా మేమైతే చిన్నప్పుడు పలకాకని పిలిచేవాళ్ళం. ఇక్కడ మా ఇంటి దగ్గర పార్క్ ఉందండి. ఆ పార్కులో వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను ఆ పార్కులో గమనిస్తే అండి ఈ ఆకు కనిపించింది అనమాట. అంటే ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా ఉండేవండి ఇటువంటి గడ్డి చామంతి మొక్కలు. అవిని ఈ మధ్య తగ్గిపోయింది. నాకు గార్డెన్లో కూడా కలుపు మొక్క కింద కూడా రావట్లేదండి ఈ గడ్డి చామంతి. అదేనండి పలకాకు. ఇక్కడ నాకు కనిపించేసరికి ఒకసారి మీ అందరికీ కూడా ఈ మొక్క చూపిద్దాము. ఎందుకంటే తరచుగా కనిపించే మొక్కే, కాకపోతే ఇవి కూడా తగ్గిపోతున్నాయండి. కొన్ని మొక్కలు మనకి అలా అంతరించిపోతున్నట్టుగా అయిపోతున్నాయి కదా. అలాగా ఎక్కువ పల్లెటూళ్ళలో కనిపించవచ్చు, కానీ కొంచెం టౌన్స్లోనూ అది కనపట్టలేదండి. ఈ చిట్టి విత్తనాలు అనమాట. చూసారా, ఈ విత్తనాల ద్వారా మనకి ఈజీగా ఇది పడి లేస్తూ ఉంటుంది. కాకపోతే దానికి తగ్గ వాతావరణం ఉండాలి కదండి. దాంతో ఇక్కడ తగ్గిపోయిందండి మనకి ఈ మొక్క కనిపించడం. ఇకపోతే ఈ మొక్క విశేషాలు ఏంటంటే, ఈ ఆకుని జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే చాలండి, చక్కగా రసం వస్తుంది. ఈ రసం మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ అండి. ఈ రసంలోనూ మనకి యాంటీసెప్టిక్ లాగా, అంటే ఏదైనా దెబ్బలు అవి తగిలినాయి అనుకోండి, ఆ దెబ్బలకి వాటికి ఈ రసం వేస్తే చాలా సులువుగా తగ్గిపోతాయి. ఇక చిన్నప్పుడైతే పలకాకని మేము పలకలకి సరిగ్గా రాయట్లేదు అనుకోండి, ఈ ఆకు వేసి రుద్దేవాళ్ళం అనమాట. మా మాస్టర్ గారు వాళ్ళు ఏం చేసేవారంటే, పెద్ద పెద్ద బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి కదండి, ఆ బ్లాక్ బోర్డ్స్ సరిగ్గా రాయనప్పుడండి మమ్మల్ని పిల్లలని అందరినీ పలకాకు తీసుకురమ్మనేవారు. ఆ చుట్టుపక్కలే దొరికేసేదండి, ఎక్కడ పడితే అక్కడ బోళ్ళంత ఉండేది. ఆ రసం తీసండి, దాన్ని ఆ రసంలో బొగ్గుల పొడి ఉంటుంది కదండి, దాన్ని పల్చగా బాగా చల్లేసండి, అదే జల్లించేసి ఆ మెత్తటి పొడి ఈ పలకాకు కలిపి బ్లాక్ బోర్డ్స్కి రాస్తాయండి. ఆ బ్లాక్ బోర్డ్స్ మళ్ళీ కొత్త వాటిలాగా ఉండేవి. అందుకని ఈ మొక్కకి పలకాకు అని పేరు వచ్చింది. ఈ చామంతి పువ్వుల్లాగా ఉండడంతో దీన్ని గడ్డి చామంతి అని కూడా అంటారు. అలాగే గాయాలకి తగ్గిస్తుంది కాబట్టి గాయపాకు అని కూడా అంటారు. దీన్ని హెయిర్ ఆయిల్లో కూడా యూజ్ చేస్తారటండి. అలాగే కొన్ని ఏరియాస్లో పచ్చళ్ళ కింద కూడా ఉపయోగిస్తారట. ఆ రకంగా మనకి మన చుట్టుపక్కల కలుపు మొక్క కింద పెరిగే ఈ పలకాకు చాలా చాలా ఉపయోగం. మనం ఇటువంటి ఆకులు విని కంపోస్ట్లో కలిపామనుకోండి, మన మొక్కలకు కూడా సారవంతమైన ఎరువు తయారవుతుందండి. చక్కగా ఈ చిన్ని విత్తనాలు మన గార్డెన్లో అక్కడక్కడ చల్లితే వచ్చేస్తూ ఉంటాయి. మరీ అంత విపరీతంగా ఇబ్బంది పెట్టే కలుపు మొక్క కాదు కాబట్టి మన గార్డెన్లో కూడా 1-2 కుండీల్లో పెట్టుకోవచ్చండి. ఇలా చాలా సులువుగా పలకాకుని మన గార్డెన్లో కూడా పెంచుకుంటే అండి, ఏదైనా దెబ్బలకి వాటికి యాంటీసెప్టిక్ కింద ఆ రసం ఉపయోగించుకున్నాం అనుకోండి, చాలా చాలా ఉపయోగపడుతుంది కదా. సర్వే జన సుఖినో భవంతు. Please like, subscribe my channel.